అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం జనవరి మీకు చేసే పనిలో అనుకున్న పనిలో సవ్యంగా ఉండాలని, తమ చేసే వృత్తిలో జాబ్ విషయంలో తమ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు ఈ కొత్త సంవత్సరం 2024 సంవత్సరం జనవరి నెల ఈ సంక్రాంతి మూమెంట్లో మీకు చేసే పనిలో వ్యాపారం లాంటిది ఎలా ఉంది, ఇంకా కుటుంబ సమస్యల్లో, ఇంకా తమకు భార్య భర్తల్లో, వివాహంలో, పెళ్ళి పేరెంటాల్లో, గృహప్రవేశాల లాంటివి, ఇంకా కొత్త పనులు ఏవేవి అనుకుంటారో ఈ 12 రాశుల మీద ఒక్కొక్క పేరు మీద ఎలా వస్తుందో అమ్మవారి సమ్మక్క సారక్క దయ వల్ల అందరికి 12 రాశుల వాళ్ళకు కూడా అందరికీ శుభాలే రావాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీకు ఎలా ఉందో చిలకమ్మ ద్వారా చూద్దాం. చూడమ్మా, కన్యా రాశి వాళ్ళ జాతకం చూడు ఎలా ఉంది, ఎలా లేదు. కన్యా రాశి వాళ్ళకు కొత్త సంవత్సరం ఎట్లా ఉంది, సంక్రాంతి గడియల పట్ల, సంక్రాంతి మూమెంట్లో పట్ల చూడు. కన్యా రాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ ఏ పని చేసినా ఎక్కడ వెళ్ళినా కూడా శాంతి ఓపిక పెద్దది. ఎంత నిదానంగా చేసుకుంటే ఆ పని అంత మాత్రం భాగ్యం. హడాబడిగా పని చేస్తే ఏ పని మాత్రం కాదు. కన్యా రాశి ఉన్న వాళ్ళకు కొన్ని సమస్యలు, కొన్ని అడ్డంకాలు, కొన్ని ప్రాబ్లమ్స్ ముందు ఎదురొస్తూనే ఉంటాయి. తర్వాత చేసే విధానాల్లో, అనుకున్న విధానాల్లో కూడా కానీ ఎంత ఓపిక పడితే అది అంత మాత్రం మంచిది. కానీ భార్య భర్తల్లో కానీ, తమ కుటుంబ విషయాల్లో కానీ, తమ చేసే పనులలో కానీ కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే ఈ కన్యా రాశి ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు కుటుంబంలో లేనిపోని చిక్కులు కూడా వాళ్ళు మంచితో వాళ్ళ పోతున్నా కూడా ఆ చెడు దోషం ఉన్నది వాళ్ళకి వెనక వీడిస్తున్నది. ఈ కన్యా రాశి ఉన్న వాళ్ళకు కొంచెం కోర్టు కేసు ఉన్నవాళ్ళు, పొలిటీషియన్లో అంటే పోలీస్ పిఎస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళ దాంట్లో కటకాలతో ముందుకెళ్తారు. దీంట్లో బాధపడుతున్న వాళ్ళు అంటే కేసు పరపరంగా ఇంకా లేనిపోని సమస్యలు కూడా ఎదురొచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి పొలిటీషియన్లు కానీ లాయర్తో కానీ ఈ సంక్రాంతికి వెళ్ళి బయటికి వస్తారు. గెలుపు లేని పని కూడా వాళ్ళకు చేదాకా గెలుపు వస్తుంది. ఇంకా కొత్తగా చేసే పనిలో కూడా, అనుకున్న పనిలో కూడా వాళ్ళ చేతికి వెళ్ళి జరుగుతుంది. కానీ వాళ్ళ ఇంట్లో కొంచెం ఫ్యామిలీతో కలిసి, పెద్దవాళ్ళతో చిన్నవాళ్ళతో అందరితో కలిసి వాళ్ళ కార్యక్రమం మొదలు పెట్టుకుంటే అందరూ ఒక మాట మీద ఒక కట్టుబాటుగా పని చేసుకుంటూ వెళ్తే వాళ్ళ శుభాలు జరుగుతాయి. కానీ ఒకరోజు మనసులు అనుకుంటారు, ఉదయం లేవగానే మనసులు మారిపోతాయి. ఈ కన్యా రాశి ఉన్న వాళ్ళకు మనసు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఆ మనసులు వాళ్ళు కాబట్టి వాళ్ళు చేయరు. వాళ్ళ మీద ఉన్న గ్రహాలు ఆ 27 నక్షత్రాలు పట్టి వాళ్ళకి అలా జరుగుతాయి. కానీ అలాంటివి ఏమి కావు. 3 రోజుల వరకు ఏ పని చేసినా కూడా హడాబడిగా అంటే తింగిరి బింగిరి ఉన్నా కూడా ఈ 3 రోజుల వరకు ఓపిక పట్టి ఒక పని మీదనే పట్టుదల పెట్టుకొని చేసుకున్న వాళ్ళు, ఇంకా పార్ట్నర్షిప్లు అంటే ఒకరి మీద కొంతమంది కలిసి పని చేస్తారు, ఒక పని మీద ఒకరు కలిసి చేస్తారు. పార్ట్నర్షిప్ పని ఉన్న వాళ్ళు, కొత్త ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళు, ఇంకా అందులో ఈ కొత్త వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు కూడా కొంచెం చూసుకొని మీరు చేస్తే వ్యాపారాల్లో కలిసి వస్తాయి. ముందుకు చేసే విధానంలో కూడా బాగుంటుంది. మీ ఇంట్లో మాత్రం బరాబర్ మీరు స్త్రీలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క శుక్రవారం బరాబర్ ఇంటి గుమ్మ ముంగట బరాబర్ 5 లింబకాయలు తెచ్చి బరాబర్ ఇంటి ముంగట మాత్రం కోసి గడప దగ్గర అక్కడ సైడ్ పెట్టండి. ఇంకా మిగతా లింబకాయలు ఇంటి మీదకెళ్ళి గుమ్మ మీదకెళ్ళి దుగదిర్చుకొని ఒకటి ఎవరు తొక్కలేని ప్లేస్లో ఒక చెట్టు మీద లేకుంటే ఒక నీళ్ళల్లో కానీ అక్కడ వదిలేసిరండి. 2 లింబకాయలు మాత్రం మీ ఇంట్లో దేవుని దగ్గర ఒక గ్లాసులో ఒక నిండు చెంబు నీళ్ళు వేసి అందులో వేసి పసుపు కుంకుమ వేసి ఒక 5 వారాలు ఇది మీరు పూజ గదిలో ఆ లింబకాయని పెడితే మీ ఇంట్లో ఏ కర్మ దోషం ఉన్నా, ఎలాంటి సమస్యల్లో మీరు చిక్కుల్లో ఉన్నా, ఎలాంటి దరిద్రంతో మీరు బాధపడుతున్నా కూడా అది మీకు క్షేమం జరుగుతుంది. ఇంకా చదువులో ఉన్నవాళ్ళు, ఇంకా విద్యలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్క శుక్రవారం ఆ గ్లాసుని మార్చేస్తూ ఉండి నీళ్ళు మారుస్తూ ఉండండి. 5 వారాలు ఇలా పూజ చేస్తే
ప్రతి ఒక్క వాళ్ళు ఆ దేవుడికి దర్శనం చేసి అందులో పసుపు కుంకుమ ద్వారా అందులో వేసేస్తే మీరు చదువుకుంటున్న వాళ్ళు మనసులో ఏది మీకు అవ్వట్లేదు ఆ పని అవ్వాలని వేస్తే ఆ పసుపు కుంకుమ ద్వారా అమ్మవారికి వేసినట్టు గంగమ్మదేవి వరిలో చేరుకుంటుంది. అది మాత్రం పూజ కంపల్సరీగా ఈ రాశి ఉన్న వాళ్ళు కరెక్ట్గా చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎవరికి ఏ సమస్య బాధపడుతున్నా కూడా అది అందులో శుభం జరుగుతుంది. అందరికీ నమస్కారం.